హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా వెరైటీస్ చేసిందమ్మ, చూపిస్తాను రండి. ఇది మక్కగుడాలు చాలా బాగుంటాయి టేస్ట్. ఇదేమో టమాటా కర్రీ చేసింది నానమ్మ కోసం. నానమ్మ నాన్ వెజ్ తినదు, అందుకని నానమ్మ టమాటా కర్రీ చేయమంది. ఇష్టం టమాటా కర్రీ, అందుకని చేసేసింది. మేము బయటకు వెళ్తున్నాం, అందుకే ఇవన్నీ సర్ది పెట్టింది బయట వండుకోవడానికి. తెలంగాణలో స్పెషల్గా మా సైడ్ అయితే ఇవి చాలా ఎక్కువగా చేసుకుంటారు. ఇవి బాగా ఉడకబెట్టి తాలింపు వేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఒకసారి వీడియో పెడతాను, ఎలా ఉంటాయో మీరు ట్రై చేయండి. నేను ముందు అస్సలు తినేదాన్ని కాదు, బట్ నాకు లెమన్ అంటే ఇష్టం కదా, లెమన్ పిండి తినడం అలవాటు చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది లెమన్ వేసుకుంటే. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. అంచుకి ఇలాంటివంటే చాలా ఇష్టం. మేము ఈరోజు బయటకు వెళ్తున్నాను అన్నాం కదా, ఎక్కడికి అంటే ఎల్లమ్మ. మా నానమ్మ సైడ్ మా నానమ్మ 2 ఎల్లమ్మలు కలిసి ఒకే దగ్గర చేస్తుంది. అంటే 2 కోళ్ళను కోస్తుంది ఒకే దగ్గర. నానమ్మ సైడ్ పైన అమ్మమ్మ సైడ్ పైన అన్ని కలిపి చేస్తుంది అమ్మ. ఎందుకంటే అమ్మమ్మకు అమ్మ ఒక్కతే కదా, అందుకని 2 అమ్మే చేస్తుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది, తొందరగా వెళ్దాం అనుకున్నాం, కానీ ఎక్కడ ఈ పిల్లలతో అవుతుందా, అస్సలు కానివ్వలేదు. చాలా లేట్ అయిపోయింది అసలు, మొత్తం ఎండలోనే ఇంకా ఉండడం. ఈరోజు మా నానమ్మ అప్పుడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అయ్యి చేస్తుంటే, అమ్మ కూడా అదే ఫాలో అయ్యి అన్ని చేస్తుంది, ఏది మిస్ చేయదు అసలు. నానమ్మని చాలా అడిగాం, రా ఏమవుతుంది వెళ్దాం అని అంటే అస్సలు ఓపిక లేదు అంది. ఏజ్ కొంచెం ఎక్కువ కదా, అందుకే ఇంకా ఓపిక లేదని రాలేదు. ఇంకా వచ్చేసాము. ఇది ఎక్కడో కాదు, మా ఊరు చివరిలోనే. అమ్మ వాళ్ళ ఊరు ఉంది కదా, ఆ ఊరు చివరిలోనే ఈ ప్లేస్ అంతా కూడా. అసలు ఇలా బయటకు వెళ్ళడం అన్నా, బయట వండుకొని తినడం అన్నా మాకు చాలా అంటే చాలా పిచ్చి, నిజం చెప్పాలంటే చాలా ఇష్టం. ఇంకా రాగానే కారులో నుండి అన్ని తీసి బయట పెట్టేసాము. ఫస్ట్ ఏంటంటే కూర్చోవడానికి కొద్దిగా ఎండ లేకుండా ఎక్కడ కూర్చుందామా అని అటు ఇటు తిరుగుతూ చూస్తున్నారు, ఏ ప్లేస్ అయితే బెటరా అని. మేము ఎప్పుడు వెళ్ళే ప్లేస్ లో ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా అన్ని ఇక్కడే పెట్టేసాం కదా, ఇక్కడనే ఉందాం. కోడి ఎండలో ఉండి ఉండి పాపం దాహం వేసిందేమో, వాటర్ పెడితే ఫుల్ గా తాగేసి. ఈ మక్కగుడాలు మాకన్నా మా అక్కకు చాలా ఇష్టం, అసలు కనిపిస్తే వదలదు, బాగా ఇష్టంగా తింటుంది. ఇది నైవేద్యంకి ఖచ్చితంగా పెట్టాలి. ఎండు చేపల పులుసు, ఎండు చేపలను వేసి పులుసు వేసి చేస్తారు, చింతపండు పులుసు వేసి. మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే ఇప్పటి వరకు టేస్ట్ కూడా చూడలేదు. అసలు నాకు ఎందుకో ఆ ఎండు చేపలు కానీ అదంతా అంటే ఇష్టం ఉండదు. ఇది దేవుడి దగ్గర వేయడానికి బొట్లు, కుంకుమ, ఇంకా కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చారు. మనం ఎక్కడైతే అనుకుంటామో ఆ ప్లేస్లో ఇలా ముగ్గు వేసి, అక్కడే రాయి ఉంటుంది కదా, రాయి పైనే దేవుడు అనుకొని ఇవి ఎల్లమ్మ పలకలంట. నాకు తెలీదు, మా అమ్మ డాడీ చెప్పారు అంతే అని. ఎల్లమ్మ పలకలు అంటే కళ్ళు, ముక్కు, బొట్టు, చెవులు అన్నీ వాళ్ళే పెడతారు, మనకు ఇస్తారు కదా. అందులోవే ఇలా మనం అన్నీ కరెక్ట్గా సెట్ చేసి పెట్టాలి. మామూలుగా చెమ్కి లాగా ఉన్నాయి, చిన్నగా మిర్రర్స్లా ఇచ్చారు. ఆ మిర్రర్స్ని ఇక్కడ స్టిక్ చేయడం, స్టిక్కర్, ఐస్, నోస్, ఇయర్స్ అని. ఇంకా పూజ అయిపోయింది, నైవేద్యం పెట్టేసింది అమ్మ. నైవేద్యం అంటే ఇదే నైవేద్యం పెడతారు. ఇంకా తర్వాత ఇంకా నాటుకోడిని కోసేసి నాటుకోడి కర్రీ చేసేయడమే. వీళ్ళు ఎంత వింతగా చూస్తున్నారు అసలు. మొక్కమంటే ఓవర్ యాక్షన్ చూడ ఎలా మొక్కుతున్నాడు అంచు అయితే. ఇలా ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా అందరం మొక్కాలి. అందరం మొక్కిన తర్వాతే ఇంకా కోడిని కోస్తారు. నేను నాటుకోడి అస్సలు తినను, ఇప్పుడే కాదు చిన్నప్పటి నుండి కూడా. ఎప్పుడైనా నాటుకోడి చేస్తే నా కోసం ఈ చికెన్ తెప్పించి వండుతుందమ్మా. ఈ చికెన్ కన్నా నాటుకోడి మంచిది చాలా, కానీ నాకెందుకు అసలు అలవాట్లేదు, పోదు. ఈ నాటుకోడిని కోసిన తర్వాత బాగా కాల్చి ఇలా కట్ చేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేస్తుంది అమ్మ. నేను ఆల్రెడీ నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పెట్టాను వీడియో, చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్లో మీకు లింక్ ఇస్తాను, చూడండి మిస్ అవ్వకుండా. ఎండ కొద్దిగా తక్కువ ఉంటేనా చాలా బాగుండేది అనిపించింది. పాపం మా అమ్మకి కష్టమైంది ఎండలో ఉండి వంట చేసేయడం. మీరు ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళి వండుకొని తింటారా? భలే సరదాగా ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీతో వెళ్ళి ఇలా తింటుంటే. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.